ఏం చెప్తాం అసలుకే ఫారెన్ ముందు యదవలు మొమాటానికైనా కొంచెం కూడా ఉంచరు. సిరికి ఏదో చెప్పి పార్టీకి చెక్కేద్దాం. సిరి, ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, ప్రోగ్రాంలో పెద్ద ఎర్రర్, నేను వెళ్ళాలి. షన్ను, నువ్వు హెచ్ఆర్వి కదా, ప్రోగ్రామింగ్ రాదు కదా? హెచ్ఆర్ అయితే ప్రోగ్రామింగ్ రాకూడదా? అవునా? ఏది సి ప్రోగ్రామింగ్ చెప్పు. అది సి నువ్వెన్ని నాటకాలు ఆడినా ఈరోజు మనం షాపింగ్కి వెళ్ళాల్సిందే. సార్ సెంటిమెంట్తో కొడదాం. చెప్పరా, ఇక్కడ సిగ్నల్ ఉంది. ఏంటి, పృథ్వీగాన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారా? జ్వరం థర్మోమీటర్ దాటిసిందా? డాక్టర్ స్పెక్స్ తీసి కండిషన్ క్రిటికల్ అంటున్నారా? పాలలో ముంచుకోవడానికి బ్రెడ్ కూడా లేదా? సరే, నేను బ్రెడ్ కొనేసి తీసుకొని వస్తాను. ఏంటి, బ్లడ్ కూడా కావాలా? విన్నావా సరే? వినాలనే కదా మాట్లాడా. పృథ్వీగాండి, మన పృథ్వీగాండి హాస్పిటల్లో జాయిన్ చేశారంట. రైట్ హ్యాండ్ తో బ్రెడ్, లెఫ్ట్ హ్యాండ్ తో బ్లడ్ ఇచ్చి హాస్పిటల్ చుట్టూ టెన్షన్ తో తిరుగుతుంటాను. బాయ్ సిరి. షన్ను, జ్వరానికి బ్లడ్ ఎందుకు? అవును, ఎందుకు? ఆ డాక్టర్ ఏమైనా చైనాలో ఎంబీబీఎస్ చేశాడా? సొల్లు చెప్పకు. నువ్వు నీ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నావు నాకు తెలుసు. మూసుకొని రెడీ అవ్వు, షాపింగ్కి వెళ్దాం. రాడ్ దానిలో తయారైంది. చెప్పు నాన్న. సిరి, కొంచెం కిడ్నీలో పెయిన్ ఎక్కువగా వస్తుందమ్మా. అమ్మ కూడా ఇంట్లో లేదు. ఒకసారి తొందరగా రావా, హాస్పిటల్కి వెళ్దాం. అవునా నాన్న, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. షన్ను, నువ్వు నీ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తాన్నావు కదా, వెళ్ళు. నేను మా ఇంటికి వెళ్తాను. వదిలే సిరి, పర్లేదు, మనం షాపింగ్కి వెళ్దాం. అయ్యయ్యో, షాపింగ్కి రేపు వెళ్దాం. నువ్వు నీ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళు. బాయ్. అల్లుడు, అమ్మ ఇంటికి వచ్చేస్తుంది, నువ్వు పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. థ్యాంక్స్ మావయ్య. మనకి థ్యాంక్స్ ఎందుకు అల్లుడు? నేను హస్బెండే కదా, నాకు తెలుసా ఫీలింగ్. ఎంజాయ్. నువ్వు టైట్ లే గురు. ఏంటండి, టైం 11 అవుతుంది. మీ ఆఫీస్ 6కే అయిపోతుంది కదా, ఎందుకు ఇంత లేట్? అంటే ఓవర్ టైం వర్క్ చేయాల్సి వచ్చింది, అందుకే కొంచెం లేట్ అయింది. నిజంగా వర్క్ వల్లే ఆఫీస్లో లేట్ అయిందా? సిరి, కావాలంటే నా చేసి మళ్ళీ చూడు. చేతికి స్మెల్లా? వర్క్కి స్మెల్ ఏంటండి? పిచ్చి సిరి, పూలకి పర్ఫ్యూమ్లకే కాదు, కంప్యూటర్కి కూడా స్మెల్ ఉంటుంది తెలుసా? కంప్యూటర్లకి స్మెల్లా? మరి ఇందాక ఎందుకండి మీ చెయ్యి కాలిన వాసన వచ్చింది? ల్యాప్టాప్ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఆన్ చేస్తే ఏమవుతుంది? హీట్ అవుతుంది. అలా కాలుతున్నా లెక్క చేయకుండా ఆ ల్యాప్టాప్ మీద ఓవర్ టైం ఎందుకు వర్క్ చేస్తున్నాను తెలుసా? మన మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది, నీకు గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇద్దామని. కానీ నువ్వు నా వర్క్ వాసన్ని సిగరెట్ వాసన అనుకుంటున్నావు కదా? అయ్యో లేదండి, ఇంకెప్పుడు అలా అనుకోను. అబ్బా, ఎందుకండి నేనంటే మీకు అంత ప్రేమ? ఎందుకంటే నేను ఏం చెప్తే నువ్వు అది నమ్ముతావే. నెక్లెస్ ఎక్కడ చేపిస్తున్నారు? నెక్లెస్ రోడ్లో. నెక్లెస్ రోడ్డా? బద్ధకంగా ఉంది. బ్రహ్మదేవుడు వచ్చినా బయటికి వెళ్ళేది లేదు. ఇదేంటి సీరియల్ ఆర్టిస్ట్లా కలకల్లాడిపోతుంది? షన్ను, ఎలా ఉన్నాను? మేకప్ మెషర్ వాడేవా? ఫేస్ భలే ఉంది. మేకప్ మెషర్ కాదు, కొత్త ఫౌండేషన్. మన బిల్డింగ్ ఫౌండేషన్ లా గట్టిగా ఉంది. అయినా ఏంటి ఇంత భయంకరంగా? అదే ఇంత బాగా రెడీ అయ్యో. ఏంటి ఈరోజు ఏంటో గుర్తులేదా? చచ్చాను, పనికి మనం అన్నీ గుర్తుంటాయి. ఈ మ్యారేజ్లో బర్త్డేలు ఎందుకు గుర్తుండవురా బాబు? మ్యారేజ్ డే, మా కజిన్ సిస్టర్ మ్యారేజ్. త్వరగా రెడీ వెళ్దాం. ఇప్పుడు ఎలా ఎగ్గొట్టాలి? ఏంటండి అలా ఆలోచిస్తున్నారు? అంటే అవమానించేటప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నా. నా బర్త్డేకి సూట్ ఇచ్చావు కదా, అది వేసుకుంటానులే. టై కూడా ఉంది, కన్నీళ్ళు తుడుచుకోవచ్చు. మిమ్మల్ని ఎవరు అవమానిస్తారండి? సిరి, ఇండియాలో పెళ్ళంటే నీకు తెలీదా? నువ్వు మీ రిలేటివ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటావు, అంతలోగా మీ అత్త కూతురు వస్తుంది అక్కడ. ఏమే సిరి, ఎలా ఉన్నావే? నువ్వు? నేనే, నీ పెద్ద కూతురిని. ఎప్పుడో చిన్నప్పుడు చూసా. వదిన గారు ఎలా ఉన్నారు? ఒంటి మీద బంగారం చూస్తే అర్థం కావట్లేదా ఎంత బాగున్నాను? అయినా నీ మేడేంటే లాక్డౌన్ రోడ్ లో బోసిగా ఉంది. మీ ఆయన గోల్డ్ పెట్టట్లేదా? అంటే అది మా ఆయన ప్రతి పండక్కి బంగారం పెడతాడులే. ఇంకా పండుగలు సరిపోక ఇంకో 3 పండుగలు యాడ్ చేయమన్నాడు. ఓ లెటర్ కూడా పంపాడు టీటీడీకి. అయినా మీ పర్సనల్ మ్యాటర్స్ నాకెందుకులే, కానీ కొంచెం జాలేస్తుంది. వెళ్తాను. వదినా, విన్నావా? సిరియాల ఆయన బంగారం పెట్టట్లేదంట. బాయే.
అంతేకాదు సిరి, అలా అవమానంలో ఉండగానే మీ పెదనాన్న కూడా వస్తాడు. అక్కడే పెద్దనాన్నగారు ఎలా ఉన్నారు? మీ అన్నయ్య హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టాడు. అప్పటి నుండి చాలా బాగున్నావు. మీ ఆయన ఏమైనా కట్టాడు హైదరాబాద్లో ఇల్లు? మేము పెంట్ హౌస్లో రెంట్కుంటున్నాం. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు కానీ. నీకు అప్పుడే చెప్పాను ఎన్ఆర్ఐ సంబంధం మంచి సంబంధం పెళ్లి చేసుకోమని. ఏమన్నావు? మేడ్ ఇన్ ఇండియా అన్నావు, మేడ మీద ఉంటున్నావు. అయినా మీ పర్సనల్స్ మాకెందుకులే. ఏమై సుబ్బారావు, ఇది విన్నావా? సిరి మేడ మీద ఉంటుందంట, మేడ మీద. ఏమండి? అమ్మయ్య, చెప్పు సిరి, ఇన్ని అవమానాలు భరిస్తూ పెళ్లి చూడమంటావా? అరే ఏంట్రా ఇది అంటూ బాధపడమంటావా? వద్దండి, నేను కూడా పెళ్ళికి వెళ్ళను. నువ్వు వెళ్ళి సిరి, పర్లేదు. పాపం గంట నుంచి మేకప్ వేసుకుంటున్నావు. మేకప్ దేవుందండి, 5 నిమిషాల్లో పోతుంది. అదే వాళ్ళన్న మాటలు 5 సంవత్సరాలైనా పోవు. అవును. సరే, మనం ఇప్పుడు ఏం చేద్దాం? టీవీలో పెళ్లి పుస్తకం సీడీ వేసుకొని చూద్దాం. సరే పద. పదండి. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదిరింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. ఇరుగు. కాసుల పేరా? సిరి, ఏంటండి? ఇవాళ నీ పుట్టినరోజు కదా, ఆ, నీకోసం ఏ గిఫ్ట్ తెచ్చాను చెప్పు. పట్టుచీర తీసుకొచ్చారా? ఆ? పేపరా? సిరి, నీ పుట్టినరోజు అని చెప్పి బ్యాంకులో 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశానే. ఏదైనా చీర తీసుకురావచ్చు కదండి. చీర తెస్తే చిరిగిపోద్ది, అదే ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే పెరిగిపోద్ది. ఆ బాండ్ పేపర్ లోపల జాగ్రత్త పెట్టు. దేనికిది? పెట్టుకోవడానికి పనికొస్తుందా, కట్టుకోవడానికి పనికొస్తుందా? సిరి, నేనేం చేసినా నీ సంతోషం కోసమే కదా సిరి. భార్య పుట్టినరోజుకి ఎవడైనా బట్టలో బంగారమో ఇస్తాడు, ఇలా బాండ్లు కాదు. సిరి, సిరి, అమ్మయ్య 5 లక్షలు సేవ్. ఇన్ని బట్టలు ఎక్కడవే నీకు? మా పుట్టింటోళ్ళు పెట్టారు. నాకు పెట్టమని చెప్పొచ్చు కదా. చిచ్చి. వద్దులే, 5 సంవత్సరాలు బెటరా 10 సంవత్సరాలు బెటరా? 10 years బెటర్లే, వడ్డీ ఎక్కువ వస్తుంది. ఏవండి, టేబుల్గా ఒక విషయం ఏంటో చెప్పు. మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ అవుతున్నారంట. నన్ను కూడా రమ్మన్నారు, నేను వెళ్తాను. ఓకే వెళ్ళు. ఓకే. ఏ క్లాస్ రీయూనియన్? 10th క్లాస్మేట్స్. 10th క్లాసా? చెప్పవే. ఏంటి, రామ్ వస్తున్నాడా? అయితే నేను ఖచ్చితంగా వస్తాను. సరే, నా బట్టలు కూడా సర్దు, నేను వస్తున్నాను. ఎందుకండి, నేను వెళ్తాను. మీకేదో వర్క్ ఉందన్నారుగా. వర్కే ఉందిలే. నేను జాగ్రత్త కార్లో తీసుకెళ్ళి ఎవ్రీ మినిట్ నీతోనే ఉండి జాగ్రత్తగా తెచ్చుకుంటాను. ఓకే. మరి మీ ప్లాన్స్? ప్లాన్స్ దే ఉందిలే సిరి, పిల్లం కన్నా ఇంపార్టెంట్. అదే పిల్లం సేఫ్టీ కన్నా ఇంపార్టెంట్ కాదు కదా. ఎంత మంచివారండి మీరు. అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ ఉంటది. త్వరగా రండి, అసలే రామ్ని కలిసి చాలా రోజులైంది. ముందు రామ్కి రాఖీ కట్టించాలి. దీంతో వస్తున్నారా? వస్తున్నా. ఇంటికి నేను యజమాని. అబ్బా, ఈ పేపర్ ఒకటి ఇప్పటికి 10 సార్లు చదివాను, మళ్ళీ చదవాలా? అమ్మో, గవర్నమెంట్ ఆఫీసర్, పేపర్ అంటే బోర్ కొట్టకూడదు. సిరి, సిరి, పిలిచారా అండి? ఆ రూమ్లో లైట్లు ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఆఫ్ చేయాలని తెలియదా? మొన్నాడెవడికో 1,80,000 కోట్లు వచ్చింది కరెంట్ బిల్లు. నీ వల్ల మనకి 2 లక్షల కోట్లు వచ్చేలా ఉంది. అంటే మీరిందాక రూమ్ వాడుతున్నారు కదండి, అయినా మీరు ఆఫ్ చేయొచ్చు కదండి. అబ్బా, ఆహా, అంతవరకు వచ్చిందన్నమాట. నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఆఫీసులో పని చేస్తున్నానే. నేను కూడా ఇంట్లో పనిచేస్తున్నాను కదండి. శాలరీ ఎంతో కదా, నన్ను ఆఫ్ చేయమంటావా? నా లెవెల్ ఏంటో తెలుసా నీకు? ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓ. అలాంటోన్ని పట్టుకొని లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయమంటావా? మీ నాన్న అడిగే చెప్తాడు గవర్నమెంట్ సంబంధం కోసం మా ఇంటి చుట్టూ ఎలా తిరిగాడో. అందుకే కదా అంత కొట్టిన తుబ్బు. బాగా సుఖపడిపోతున్నావే నువ్వు. ఇంట్లో పెద్దగా పనే ఉండదు కదా.
ఆ లైట్లు ఫ్యాన్లు ఆ నోరు ఆఫ్ చేసి కాఫీ పట్టరా. మ్, వెళ్ళు. గవర్నమెంట్ పెళ్లి కొడుకుల కోసం క్యూలు కడుతున్నారే, దానికి అర్థం కావట్లేదు మన వాల్యూ. అప్, అప్. కూరగాయలు స్నానంకి వేడి నీళ్ళు పెట్టావా? పెట్టానండి. సిరి, మే నెల వచ్చింది, ఈ సంవత్సరం కూడా టూర్ వెళ్తున్నాం, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయి. ఏమండి గోవా వెళ్దామండి. సిరి, గోవా టీవీలో ఏం ఛానల్స్ చూస్తున్నావే ఇలా మాట్లాడుతున్నావు? అయ్యో నేనేం చూడలేదండి. మన పక్కింటి ఆ. కోటేశ్వరరావు ఉన్నారు కదా, ఆ. వాళ్ళ ఆవిడ్ని గోవా తీసుకెళ్లాడంట. చాలా బాగుంది, ఫోటోలు కూడా చూశాను. ఆహా. అలాగే మన ఎదురింటి ఆవిడ కూడా గోవా వెళ్ళిందంట. మనం కూడా గోవా వెళ్దామండి. బీచ్ చివరి మోహన్ రావు గారు ఉన్నారు కదా, ఆ. చిన్నీళ్ళు పెట్టాడంట, చాలా బాగుందంట. నన్ను పెట్టమంటావా? అయ్యో అపచారం అపచారం. కదా, మనం ముందు సంవత్సరం ఎక్కడికి వెళ్ళామే? తిరుపతి దానికి ముందు సంవత్సరం, తిరుపతి దానికి ముందు, తిరుపతి మరి ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి? తిరుపతే. కదా, మ్. వీళ్ళు రెడీ చేయి. మ్. సిరి, నాకు రోడ్ సైడ్ ఫుడ్ పడదు, సో నువ్వు పెరుగన్నం పులిహోర పూరీలు చేసేస్తా అండి. ఆ, ఓకే. ఆ. సిరి, మ్. అక్కడ మంచి చీర కొంటానులే. చీరనా? చపాతీలు కూడా చేసేస్తా అండి. వెళ్ళు, ఈ ఆడోళ్ళు చీర అంటే చాలు చిందిలేసేస్తారు. ఎలా ఉంది డాక్టర్? మీ ఆవిడకి ఫుల్ ఫీవర్, 2 days బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఏ పని చేయకూడదు. టేక్ కేర్. బా, ఇల్లేంటి ఇంత చెత్తగా ఉంది, ఈరోజు మనమే క్లీన్ చేద్దాం. అబ్బా, నడు నొప్పి. ఆ! బా, ఏం స్మెల్ రావు. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పి. వేసిన షర్ట్ నలిగిపోకుండా శాలరీ తీసుకోవడం గొప్ప అనుకున్నాను. ఒక్క రోజులో ఎన్ని పనులు ఎలా చేస్తారే? మీరు చేసే ఈ పనికి ఏ శాలరీ ఇవ్వాలో అర్థం కావట్లేదు. ప్రేమ మర్యాద తప్ప. ఇప్పటి నుండి నువ్వు చేసే ప్రతి పనికి నేను తోడుంటా సిరి. సారీ సిరి.